పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడారు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో సువేందు 15,105 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో అధికారం కోల్పోయి షాక్ లో ఉన్న టీఎంసీకి భారీ షాక్ తగిలినట్లయింది. ఈ ఎన్నికల్లో మమతకు 58,812 ఓట్లు రాగా సువేందుకు 73,917 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరానంటున్నాయి. ఈ కోలాహలం మధ్యలోనే సువేందు ఎన్నికల అధికారుల నుంచి తన గెలుపు ధృవీకరణ పత్రం అందుకున్నారు. కాగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీలో ఉన్న మమతపై సువేందు సుమారు 1900 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా వరుసగా 2 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓడించిన సువేందు జాయింట్ కిల్లర్ గా నిలిచారు. భవానీపూర్ ప్రజలు తన వెంట ఉన్నారన్నారు సువేందు అధికారి. మమత అరాచక పాలనకు ప్రజలు చరమ గీతం పాడారన్నారు. తన గెలుపు హిందువులకు అంకితం చేస్తున్నానంటూ పేర్కొన్నారు. ধন্যবাদ জানাবো বিশ্বের লোকপ্রিয় নেতা নরেন্দ্র মোদীজিকে আর কৃতজ্ঞতা জানাবো আমার নেতা কেন্দ্রীয় স্বরাষ্ট্রমন্ত্রী অমিত শাহকে। তিনি আমাকে এই কেন্দ্রে দাঁড়াতে নির্দেশ দিয়েছিলেন, উৎসাহিত করেছিলেন। আর আমার এই জয় 300 বিজেপি কর্মী যাদের আত্মবলিদানে আজকে বাংলায় পরিবর্তন, সেই 300 বিজেপি কর্মী এবং হিন্দু শহীদ হরগোবিন্দ দাস, চন্দন দাস সহ যারা হিন্দুত্বের জন্য প্রাণ দিয়েছেন তাদের প্রতি উৎসর্গ করলাম। ধন্যবাদ জানাবো বিশ্বের লোকপ্রিয় নেতা নরেন্দ্র মোদীজিকে আর কৃতজ্ঞতা জানাবো আমার নেতা কেন্দ্রীয় স্বরাষ্ট্রমন্ত্রী অমিত শাহকে। তিনি আমাকে এই কেন্দ্রে দাঁড়াতে নির্দেশ দিয়েছিলেন, উৎসাহিত করেছিলেন। আর আমার এই জয় 300 বিজেপি কর্মী যাদের আত্মবলিদানে আজকে বাংলায় পরিবর্তন, সেই 300 বিজেপি কর্মী এবং হিন্দু শহীদ হরগোবিন্দ দাস, চন্দন দাস সহ যারা হিন্দুত্বের জন্য প্রাণ দিয়েছেন তাদের প্রতি উৎসর্গ করলাম। ধন্যবাদ জানাবো। అంతకుముందు భవానీపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద మమత ఆందోళన నిర్వహించారు. కేంద్ర బలగాలు ఏకపక్షంగా వ్యవహరించారని, కౌంటింగ్ అంతా బోగస్ అంటూ మండిపడ్డారు. భవానీపూర్ అభ్యర్థి అయిన తనను కూడా లోనికి రానివ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. Immorally, whatever election commission has done with the central forces and prime minister and home minister, it is totally illegal, and we will ask for counter mandate.